గుడ్ ఈవినింగ్ అండి అందరికీ స్వాగతం ఛానల్లోకి. హీలియం గ్యాస్ని ఎవరు కనుక్కున్నారు? కొన్ని వాయువులను ప్రయోగశాలలో తయారు చేయొచ్చు, కానీ మరికొన్ని రకాల వాయువులు మాత్రం ప్రకృతి సిద్ధంగానే లభిస్తాయి. ప్రకృతి సహజంగా లభించే వాయువుల్లో హీలియం గ్యాస్ ఒకటి. హీలియం గ్యాస్ని 1866లో ఇంగ్లాండ్కి చెందినటువంటి సర్ జోసెఫ్ నార్మన్ లాకర్ అలాగే మరియు పియరీ జాన్సన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. సూర్యకాంతిలో ఉండే గుణాలను గురించి తెలుసుకోవడానికి వాళ్ళిద్దరూ స్పెక్ట్రోస్కోప్ ద్వారా స్పెక్ట్రమ్ని అంటే వర్ణపట్టకాలను అధ్యయనం చేస్తూ ఉండగా ఆ వర్ణాల్లో వాళ్ళకు ఒక కొత్త రేఖ ఒకటి కనిపించింది. ఈ రేఖపై పరిశోధనలు చేసి ఈ మూల పదార్థానికి హీలియం అని వాళ్ళు పేరు పెట్టారు. ఇది హీలియస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. గ్రీకు భాషలో హీలియస్ అంటే సూర్యుడు అని అర్థం. తేలికైన వాయువుల్లో హైడ్రోజన్ తర్వాత స్థానం హీలియందే. ఇది హైడ్రోజన్ కంటే ఉత్తమమైంది కూడా. హైడ్రోజన్ లాగే దీనికి కూడా మండే స్వభావం లేకపోవడం వల్ల వాతావరణంలో పరిశోధకులు వాడే బెలూన్లలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. హీలియం నియాన్ కిరణాల మిశ్రమాన్ని ఈ మిశ్రమం వల్ల తయారయ్యే కాంతి కిరణాలతో లేజర్ బీమ్ అంటారు వీటిని. ఇది వైద్య శాస్త్రంలో ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది హీలియం గ్యాస్ తాలూకా విషయాలు.